ఈరోజు వీడియో వచ్చేసరికి మనకు జమ్మలగూడ దగ్గర నుంచి ఒక కస్టమర్ 5.1 ఓన్లీ యాంప్ కావాలని అడిగారండి. కస్టమర్ దగ్గర ఆల్రెడీ సబ్వూఫర్ నా దగ్గర 12 ఇంచ్ ఉంది అండ్ స్పీకర్స్ కూడా నా దగ్గర ఉన్నాయన్నారు. సరే సార్ నాకు 100 వాట్ పర్ ఛానల్తో కావాలని అనమాట. దాని తగ్గట్టుగా మనం రెడీ చేయడం జరిగింది. మీకు చూసుకుంటే యాంప్ ఇలా ఉంది. ఇది కంప్లీట్ అక్రాలిక్ ఫ్యాన్తో డిజైన్ చేశాము. ఇందులో యూజ్ చేసినట్టు కాంపోనెంట్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇందులో వచ్చేసరికి ప్యూర్ కాపర్ హెచ్డి ట్రాన్స్ఫర్ అయితే యూజ్ చేసాము. ఇందులో ఎంత పవర్ సెక్షను అందులో ఇది స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్ అనమాట. ఇది కొంచెం ఇలా వచ్చినట్టయితే ఇక్కడ 5 ఛానల్ టీడీఏ సిరీస్ ఐసీలు చాలా మంచి అవుట్పుట్ ఉంటుందండి. ఇందులో ఈ ఏసీ వల్ల ఏంటంటే ఆడియో క్వాలిటీ కానీ వోకల్ కానీ చాలా నీట్గా ఉంటుంది అండ్ స్పీకర్స్ కూడా సాధ్యమైనప్పుడు డ్యామేజ్ అవ్వవు. ఇది చూసినట్టయితే డాల్బీ డికోడర్ అండి. ఇది ఆప్టికల్ కోయాక్సల్ హెచ్డిఎంఐ ఏఆర్సి ఈ ఫార్మాట్లలో పనిచేస్తుంది. ఇందులో వాడిన వచ్చి రిమోట్ కిట్ వచ్చేసరికి ఫ్యూటెక్ రిమోట్ కిట్ బోర్డ్ అయితే యూజ్ చేస్తాము. ఎక్సో బేస్ అనమాట. ఇది లేటెస్ట్ వర్షను. దీనికి వచ్చేసరికి ఇందులో ఇది కంట్రోల్, మాస్టర్ కంట్రోల్, ఇది బేస్ కంట్రోల్ అనమాట, సబ్ కంట్రోల్. ఇది ఎవరికైనా సరే బెస్ట్ హోమ్ థియేటర్ సిస్టమ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు చూసినట్టు వైరింగ్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అయితే చేసాము. ఇంత క్లీన్గా అయితే ఎవరు చేసి ఎవరు అంత నీట్గా చేసాము మేము వైరింగ్ కూడా. సబ్వూఫర్ బోర్డ్ వచ్చి ఇక్కడ పెట్టాము. ఇందులో అది యాక్చువల్లీ కనిపించదు మీకు. ఇక్కడ చూసారు కదండి, అది సబ్వూఫర్ బోర్డు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఏం ఇబ్బంది లేకుండా కూలింగ్ పర్పస్ కోసం ఇక్కడ ఫ్యాన్ ఇస్తాం. ఇదైతే డైరెక్ట్ బోర్డు మీద గాలి వెళ్తుంది. ఇది ఎగ్జిట్ అవుట్ అనమాట గాలి ఫ్యాను. ఈ ఫ్యాన్ అయితే ఎగ్జిట్ కోసం పెట్టాము అవుట్కి. ఇది ఇన్ను. ఇది ప్యూర్ కాప్ హెచ్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఎవరికైనా కావాలంటే బెస్ట్ హోమ్ థియేటర్ సిస్టమ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. జేపీ